అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్కి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్ళిళ్ళు 6వ భాగం. అమ్మ, ఈరోజు ఫీజు కట్టకుంటే పేరు తీసివేస్తారట. ఉషా, బాలు బడి నుండి వస్తూ అన్నారు. అన్నయ్య డబ్బు పంపాక ఫీజు కడతానని చెప్పలేదా? చెప్పాం. వాళ్ళంతా నవ్వారు. ఎప్పుడు చెప్పే మాటే అంటూ. మేము బడికి వెళ్ళాం. ఉషా ముందుకేసింది. ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. జానకమ్మ దుఃఖం కంటలు తెరుచుకుంది. కూతుర్ని కావుగలించుకొని బావురుమంది. రాధ ఉసిరే కొట్టిందే. ఆకాశానికి ఎగరిపోయి అధపాతాళానికి దిగిపోయింది. పదండి, నాన్నగారు వచ్చాక ఫీజు సంగతి చూస్తాను. మీరు అన్నాలు తినండి. కళ్ళు తుడుచుకొని లేచింది. ఏం కూరమ్మా? ఆశగా అడిగాడు బాలు. ఈ పూట కూర వండలేదు నాన్న, పచ్చడి చారు. ఏ పూట కూర వండుతున్నావు కనుక దీర్ఘం తీసింది ఉష. పసివాళ్ళు, వాళ్లకు కష్టనిష్ఠూరాలేం తెలుస్తాయి? సాయంత్రం వండుతానుగా, ఇప్పుడు వెళ్ళి తినండి. ఉష వెళ్ళి ఇద్దరికీ అన్నాలు వడ్డించుకుంది. పిల్లలు బడికి వెళ్ళగానే పక్కింటి సుశీల దగ్గరికి వెళ్ళింది జానకమ్మ. రెండి పిన్ని గారు కోడల్ని తీసుకొచ్చారా? సుశీల నిజంగా సుశీలే. ఆమె యథాలాపంగా అడిగిన ప్రశ్న బల్లెంలా గురుచుకుంది. కోడలు ఇప్పుడే రాదట. సుశీల, ఒక చిన్న సహాయం చేయగలవా? 10 రూపాయలుంటే ఇవ్వు, మీ బాబాయ్ రాగానే ఇస్తాను అడగలేక అడిగింది. అంతే కదా, తీసుకోండి. 10 రూపాయలు ఇచ్చింది సుశీల. జానకమ్మ వెనకాలే సుశీల అత్తకంఠం వినిపించింది. ఉన్నవాళ్ల పిల్ల వరగబెడుతుందని కన్ను మిన్నుగానుక ఎగిరిపడింది పాపం. ఆ తల్లి లేని పిల్ల ఉసిరే కొట్టింది. చిన్నప్పటి నుండి ఆశ పెట్టి దాన్ని ఊర్లు పట్టించింది. దాని ఉసురు దీని పిల్లల్ని పట్టి పీడించదు. వినలేక త్వరగా వచ్చేసింది. భగవాన్, ఏదైనా తప్పుంటే నన్ను శిక్షించు. పిల్లలు నిర్దోషులు. మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. ఇంటిలో అడుగు పెట్టేసరికి పిల్లల ఆనందంతో గెంతులు వేస్తున్నారు. తల్లిని చూసి ఉష పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, వదిన డబ్బు పంపిందే. నువ్వు అన్నయ్యకు 2 ఉత్తరాలు రాశావు, జవాబైనా లేదు. నేను వదినకు రాశాను, జవాబుగా డబ్బు పంపింది. చూడు, రాధొదన ఎంతో మంచిది. పిల్లలు తెగ మురిసిపోయారు. జానకమ్మలో రేగే సంఘర్షణ అంతా ఇంతా కాదు. రాఘవయ్య గారు గంభీరంగా ఉండిపోయారు. రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చిన రాఘవయ్య గారు పిల్లల పక్కన జానకమ్మ కనిపించక హడలిపోయారు. పెరటి తలుపు తీసి ఉంది. అనుమానంగా పెరట్లోకి వెళ్లారు. నూతిగట్టుపై కూర్చొని ఉంది జానకమ్మ. మసక వెలుతురులో చంపలపై స్రవించే కన్నీరు స్పష్టంగా కనిపించింది. రాఘవయ్య గారి మనసు కరిగింది. తల్లిగా కుమారుడి అభివృద్ధి కోరడం తప్ప అమాయకురాలు చెప్పుకోలేక, తనలో ఇముడ్చుకోలేక బాధపడుతుంది అనుకున్నాడు. జానకమ్మ సంభ్రమంగా తలెత్తి చూసింది. చాలా కాలానికి భర్త అనురాగపూరితమైన కంఠస్వరం వినిపించింది. ఇంట్లోకి పద, చల్లగాలి వీస్తుంది. దగ్గరగా వచ్చాడు. ఏమండి? అతని పాదాలు వాటేసుకొని బావురుమంది. ఆయన 2 చేతులతో లేవనెత్తాడు. ఊరుకో జానకి, మన బాధ్యత మనం తీర్చాం. వాడు తన బాధ్యత మర్చిపోయాడు. ఏం చేస్తాం? కరణంగారి కోడలికి తెలుగు చెప్పాలట. నెలకు 30 రూపాయలు ఇస్తారట. ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను. జానకమ్మ హృదయం అదోలా అయిపోయింది. ఈ వయసులో భర్తకు మళ్ళీ బాధ్యతలా? నా తెలివిలేనితనము మిమ్మల్ని ఇలా వెంటాడుతుందనుకోలేదు. గతం నాస్తి. ఈ 2 పిల్లలను యోగ్యులుగా తయారు చేయటం మన ధ్యేయం అన్నారు గంభీరంగా రాఘవయ్య గారు. భర్త చెయ్యి ఆసరాగా పుచ్చుకొని ఇంట్లోకి నడిచింది జానకమ్మ. ఒంటరిగా చెట్టు కింద కూర్చొని కంటతడి పెడుతున్న రాధ దగ్గరికి వచ్చింది సరోజ. రాధా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? మౌనంగా ఉత్తరం అందించింది. సరోజ ఉత్తరం తీసి చదివింది. వదిన, నువ్వు చాలా మంచిదానివి. అన్నయ్య జవాబు కూడా వ్రాయలేదు. ఆ రోజు నువ్వు డబ్బు పంపకుంటే బడిలో మా పేర్లు తీసివేసేవారు. అమ్మ డబ్బు లేదని కూరలు ఎక్కువగా వండదు. నాన్నగారు కరణంగారింటిలో ట్యూషన్ చెప్తున్నారు. నిన్ను ఒకసారి చూడాలని ఉంది. వస్తావు కదూ? నువ్వు చెప్పినట్టే అమ్మకు సహాయం చేస్తున్నాను. నాన్నగారికి పరికిణీలు కొనమంటే హైదరాబాదులో కొంటామన్నారు. అన్నయ్య పెళ్లికి కూడా అమ్మ చీర చింపి కుట్టారు. నాకు ఈసారి పువ్వులది పంపు. ఇట్లు ఉష. పాపం మీ అత్తయ్య ఆశకు పోయింది, అనుభవిస్తుంది. మామయ్యకి ఇప్పుడు ఈ శ్రమ ఏమిటి చెప్పు? ఉషా, బాలు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు. ఈ ఉత్తరం చూస్తే నాకు కడుపులో దేవుతుంది. నేనేం చెయ్యను? నువ్వేం చేస్తావు? ఎవరు చేసుకున్నది వారు అనుభవిస్తారు. అలా అనొకసరు. తల్లెవరో తండ్రెవరో తెలియదు. అంతా తానే అయి పెంచారు మామయ్య. ఆయన అవస్థపడుతుంటే నేను చూడగలనా? అంది కన్నీటి పొరలలో నుండి. మరి నువ్వేం చేయగలవు? నెల నెల కొంత డబ్బు పంపాలి. వాళ్ళ అభివృద్ధికి రావాలి. బావ ఇంతగా మారిపోయాడంటే నమ్మలేకుండా ఉన్నాను. ధనం కళ్లకు పొరలు కప్పుతుంది అను. నీకిప్పుడేం పని లేదుగా? అలా వెళ్ళి ఉషకు పరికిణీ గుడ్డ కొందాం పదా. లేచి నిలబడింది. ఉన్న డబ్బు ఖర్చు పెట్టి ఆఫీస్కి ఎలా వెళ్తావు? అంది విస్మయంగా. రాధ దృఢంగా జవాబిచ్చింది. నడిచి వెళతాను పదా. ఇద్దరూ వెళ్ళి ఒక పరికిణీ గుడ్డ
బాలుకి బొమ్మల బుష్ షర్టు గుడ్డ కొన్నారు. అది ఉషకు పార్సిల్ చేసి వచ్చారు. రాత్రి 10 దాటింది. ప్రేమ్చంద్, నిర్మల చదువుతూ కూర్చుంది అనురాధ. తలుపు తీసుకొని వచ్చింది సరోజ. మిగతా రూమ్మేట్స్ నిద్రపోతున్నారు. ఇంతసేపు ఏం చేశావు? వార్డెన్ వచ్చి గొణుక్కొని పోయింది. ఏం చేయనను? దారిలో అన్నయ్య కనిపించి పిల్లలకు జ్వరంగా ఉందని ఇంటికి తీసుకువెళ్ళాడు. పాపకు జ్వరం, బాబుకు వాంతులు, పెద్దమ్మకు నడుం పట్టిందట. ఇక ఇల్లు చూడాలి. మా వదిన వయ్యారి బామ కాశ్మీర్ వెళ్ళింది. డాక్టర్ గారింట్లోనే ఇన్ని రోగాల చిన్నగా నవ్వింది. మందులు ఇవ్వగలడు గాని ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోలేడుగా. ఏమిటో అన్నయ్య జీవితం ఇలా అయిపోయింది నిట్టూర్చింది సరోజ. మీ అన్నగారు ఆమెను మందలించరా? లాలించి నచ్చ చెప్తాడనుకుంటాను. మందలించే ధోరణి అయితే ఆ ఇల్లు నరకమే. అదేం అదంతే. అన్ని గొడవలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ మాట అనుకొని వీధిలో వాళ్లకు శ్రవణానందం కలుగజెయ్యరు. గంట గంటకు జ్వరం చూస్తూ పాప ప్రక్కలోనే కూర్చున్నాడు మధుకర్. పాలు త్రాగక ఒకటే గొడవ చేస్తున్నాడు బాబు. మల్లమ్మ వాడిని సముదాయించలేక నానా అవస్థ పడుతుంది. పిల్లలను చూస్తే జాలేసింది మధుకరకు. తల్లి దగ్గర ఎంతో ముద్దుగా పెరగవలసిన పిల్లలు వాళ్ళకి గతి ఏమిటి? భార్య తన సుఖదుఖాలతో ఏనాడు భాగం పంచుకోలేదు. తనదే ఈ నేరమంతా. ఇందిర అందానికి దాసుడై కామానికి ప్రేమ అనే బురక తగిలించి పెళ్లి చేసుకున్నాడు. దాని ఫలితం అమాయకులైన పిల్లలు అనుభవిస్తున్నారు. ఇందిరలో మమత లేదా? స్త్రీ కాదా? వెళ్ళి వారం రోజులైందే. సంవత్సరమైనా లేని పిల్లవాడు గుర్తుకు రావటం లేదా? ఇందిర కాగితం పువ్వు. అది వికసించి పరిమళించటం అసంభవం. ఆయ్ ఊరుకో బాబు, బూచి ఎత్తుకుపోతాడు. మా తండ్రి కదూ. మల్లమ్మ బాబును భుజాన వేసుకొని త్రిపుతుంది. వాడు శృతి పెంచాడు. మధుకర్ లేచి కొడుకుని ఎత్తుకున్నాడు. నువ్వెళ్ళు, అమ్మకేం కావాలో అడిగి పడుకో మల్లమ్మ. నాన్న ఇలా కూర్చో, నీరసంగా పిలిచింది అర్పిత. ఇద్దరు పిల్లలను చెరో తొడ మీద పడుకోపెట్టుకుని ఊరడిస్తూ కూర్చున్నాడు. తెల్లవారి హాస్పిటల్కి వెళ్లాలంటే ఒళ్ళు తిరగసాగింది. వారం రోజులకు కాబోలు కోలుకున్నారు. మధుకర్ నీరసించిపోయాడు. వరండాలో పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ట్యాక్సీలో నుండి దిగింది ఇందిర. విలాసంగా బ్యాగ్ ఊపుతూ వచ్చింది లోపలికి. మధు, యు మిస్డ్ ది ఛాన్స్. అబ్బా, ఎంత ఎంజాయ్ చేశామని మధుకర్ విస్తూపోయాడు. 15 రోజుల తర్వాత ఇంటికొచ్చిన స్త్రీ మాట్లాడే తీరేనా? పిల్లల క్షేమం అడగదేం? విచిత్రంగా భార్య వంక చూశాడు మధుకర్. అదేమిటి అలా చూస్తావు? ఇంకెలా చూడాలి? ఒక్కసారి పిల్లల వంక చూడు. చచ్చి బ్రతికారు. ఏమైంది? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా. ఏదో ఒకటి అయ్యింది. నీ ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు సంతోషం. నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు, అదే చాలు విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. సోఫాలో ఆడుకుంటున్న పిల్లల వంక చూసింది. బంతుల్లా ఉన్న పిల్లలు చిక్కి శల్యమైపోయారు. తల్లిని గుర్తించినట్టే వాళ్ళ మా నాన్న వాళ్ళు ఆడుకోసాగారు. ఇందిరలో ఏ మూలో దాక్కున్న మాతృత్వం బయటికి తొంగి చూసింది. వెళ్ళి పిల్లల్ని దగ్గరికి తీసుకుంది, ముద్దు పెట్టుకుంది. పాప వచ్చి రాని మాటలతో ఏమేమో చెప్పింది. తల్లి అంటే ఏం ప్రత్యేకత లేదు. సరోజ, శాంతమ్మ, మల్లమ్మ, ఇందిర అందరూ ఒక్కటే ఆ పిల్లల దృష్టిలో. వారం రోజుల సినిమాలు, షికార్లు కట్టిపెట్టి ఇంట్లో ఉండిపోయింది. మధుకర్ సంతోషించాడు భార్య దారిలో పడుతున్నందుకు. కానీ టెలిఫోన్ ద్వారా బట్టలు ఇంటికి రప్పించుకోవటం, స్నేహితులకు ఇవ్వమని రికమెండ్ చేయటం మధుకర్కు తెలియదు. ఇందు, ఈ సాయంత్రం సినిమాకు వెళ్దాం, తయారుగా ఉండు. ఇందిర ముఖం వికసించింది. అలాగే, వచ్చేటప్పుడు ఒక లాక్టో కాలమైన్ బాటిల్ తేవాలి అంది. ఆమె బుగ్గలపై చిటికి వేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం మధుకర్ వచ్చేసరికి తయారై రెడీగా ఉంది ఇందిర. మీదే ఆలస్యం, త్వరగా తెమలండి. కారు వద్దు, స్కూటర్ తీయండి బయటికి అంది. మధుకర్ కూడా తయారై వచ్చాడు. స్కూటర్ తీసి బయట పెట్టాడు. డాక్టర్ గారు, మా అబ్బాయి ప్రాణం పోతుందండి, త్వరగా రండి. ఒక స్త్రీ ఏడుస్తూ వచ్చింది. పరీక్షగా చూశాడు. వీధి చివరన ఉండే టీచర్ భార్య. ఏమైందమ్మా? ఏమో బాబు, తల తిరుగుతుందని ప్రొద్దుటి నుండి బడికెళ్ళలేదు. పని అయిపోయాక చూస్తే జ్వరం వచ్చింది. వాళ్ళ నాన్న వచ్చాక హాస్పిటల్కి పంపొచ్చు అనుకున్నాను. ఏ ముంచుకుపోయిందో, వాంతులు చేసుకొని క్రింద మీద పడుతున్నాడు. దీనంగా ఉంది ఆ ఇల్లాలి ముఖం. ఇప్పుడు అక్కడికి వెళ్ళకుంటేనేం? సినిమా ప్రారంభిస్తారు మధు. ఇబ్బందిగా ముఖం పెట్టింది ఇందిర. ప్లీజ్ డియర్, 10 నిమిషాల్లో వచ్చేస్తానుగా అనునయించబోయాడు. 10 నిమిషాలో 25 నిమిషాలో ఎవరికి తెలుసు? మీరు మాత్రం వెళ్ళటానికి వీలులేదు, మధుకర్ చేయి పట్టుకొని అంది ఇందిర. మొండిగా వాదించకు. సినిమా పోతే మళ్ళీ చూడొచ్చు, ప్రాణం పోతే తిరిగిరాదు. దరిద్రుల ప్రాణాలు అంత తొందరగా పోవులేండి. ఇందిర, నువ్వు మనిషివా రాతి బొమ్మవా? సహజమైన కరుణాజాలి నీలో లోపించాయి. నేను డాక్టరును. ఒక ప్రాణిని కాపాడటం నా విధి. ఇందిర చెయ్యి విదిలించుకొని లోపలికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో బ్యాగ్తో బయటకు వచ్చి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇందిర కోపంతో బుసలు కొడుతూ నిల్చుంది. తనంటే నిర్లక్ష్యం మధుకర్కు. లేకుంటే ఓ అపరిచిత వ్యక్తి అర్థింపు ఎక్కువ. వెంటనే గ్యారేజ్ నుండి కారు తీసుకొని వెళ్ళిపోయింది. మధుకర్ తిరిగి వచ్చి ఉస్సూరంటూ కుర్చీలో కూర్చున్నాడు.
సమయానికి వెళ్ళినందుకు ఆ పేద దంపతుల కృతజ్ఞత చెప్పనలివి కాదు. పిల్లవాడికి ప్రమాదం లేదని తెలిసినప్పుడు వారిద్దరూ అనుభవించిన ఆనందం వర్ణనాతీతం. మధు, ఏమిటమ్మా, రా కూర్చో. శాంతమ్మ అక్కడే ఉన్న సోఫాలో ఆసీనురాలైంది. బ్యాంకులో డబ్బు ఎంత ఉందిరా? ఉలిక్కి పడ్డాడు మధుకర్. ఇప్పుడు డబ్బు విషయం ఆరా దేనికి అన్నాడు విసుగ్గా. ఆరా తీయాలని కాదురా, మనం అమీర్పేటలో స్థలం కొందామని అడ్వాన్స్ ఇచ్చాం చూడు, ఇందాక అతడు వచ్చి వెళ్ళాడు రిజిస్టర్ చేసుకోవాలని. ఇంకెవరికన్నా ఇచ్చేయమను రేపొస్తే. అడ్వాన్స్ తిరిగి ఇవ్వడు తెలుసా అంది శాంతమ్మ కోపంగా. పోతే పోనీ 1000 రూపాయలేగా, 10,000 ఇప్పుడు ఎక్కడి నుంచి తేను? బ్యాంకులో ఉన్న 25,000 అయిపోయాయా? తెల్లగుడ్లు వేసింది శాంతమ్మ. మాట్లాడవేంరా, ఈ 4 ఏళ్లలో మనమేమంత ఖర్చు చేశామని? చిన్న ఖర్చులే బోలెడయ్యాయి. నెల నెలా వచ్చే ఇంటి అద్దె డబ్బేమైనట్టు? నీవు సంపాదించింది ఖర్చు పెట్టుకుంటే పోనియ్యి. ఏమిటమ్మా ఈ గొడవంతా? సంపాదించింది ఖర్చు చేయటానికి కాకుంటే మురగపెట్టడానికే అన్నాడు అసహజంగా. వరుసగా ఇల్లు, కారు అన్నీ అమ్మాయి పిల్లల ముష్టి ఎత్తుకుంటారు. ఏదో ఒకటి చేస్తాను, ఒక్కరన్నా శాంతంగా బ్రతకనివ్వరు. విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ దుఃఖావేశంతో తన గదికి పోయి తనివి తీరా ఏడ్చింది. వారం రోజుల నుండి ఆ ఇంట్లో మౌనం రాజ్యం చేస్తుంది. మధుకర్ భార్యను, తల్లిని తప్పించుకు తిరుగుతున్నాడు. దానికి తగ్గట్లు కొత్త రకం జ్వరాలు వచ్చి హాస్పిటల్ నిండా జనమే. పిల్లలను పలకరించి భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇందిర ఇక సహించలేకపోయింది. అతడు మాట్లాడకపోవటం వల్ల డబ్బుకు ఇబ్బందిగా ఉంది. ప్రొద్దున మధుకర్ హాస్పిటల్కు ఫోన్ చేసింది. అతనికి ఆ రోజు సెలవు, నైట్ డ్యూటీ చేశాడట. 11 గంటలకు ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. ఇందిర సంతోషంగా బయటికి వెళ్ళింది. మధుకర్ అన్న ప్రకారమే వచ్చాడు. ఫోను చేసిన మనిషి ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి కోపం వచ్చింది. భోజనం చేసి కూర్చున్నాడు. అర్జెంట్ ఆపరేషన్ కేసు ఉంది, రమ్మని హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. డ్రెస్ చేసుకొని వెళ్ళిపోయాడు. మధు మధు ఉత్సాహంగా కేకలేస్తూ వచ్చింది ఇందిర. భర్త పలకటం లేదని కోపంతో గబగబా పైకి వెళ్ళింది. మరుక్షణమే తన కోపమంతా మెట్ల మీద చూపిస్తూ వచ్చింది. గట్టిగా మల్లమ్మని కేక వేసింది. ఏమ్మా పిలిచారా? మల్లమ్మ వచ్చింది. ఏం పిలవకూడదా? బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళంతా ఓ మూల కూర్చుంటారు. తాత సొమ్మంతా పోయినట్లు. పాప మురికి బట్టలు ఉతుకుతున్నానంది నసుగుతూ. ఉద్ధరిస్తున్నావు. ఈయనగారేరి? అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయారమ్మా భయపడుతూ చెప్పింది. సరే నువ్వెళ్ళు, నాతో ఇంటిలోనే ఉంటానని చెప్పాడే. విసుగ్గా సోఫాలో కూలబడింది. అమ్మగారు నన్ను పంపివేయండి, బయట నుండి బట్టల కొట్టు గుమాస్తా కేకేశాడు. కాసేపు ఆగవయ్యా, ఆయన ఇంటిలో లేరు అంది. ఎప్పుడొస్తారో ఏమో, కొట్టులో చాలా పని ఉందమ్మా. కొత్త స్టాకు గోడౌన్స్లో నుండి తేవాలి. పనుంటే వెళ్ళు, ఆయన వచ్చాక నేనే అంత చేస్తాను అంది. వద్దమ్మా వద్దు, ఈరోజు ఒట్టి చేతులతో పోతే నా ఉద్యోగం బూడుతుంది. కనీసం 500 లేంది రావద్దన్నారు సేటుగారు. ఎంత వద్దనుకున్నా శాంతమ్మకి మాటలు చెవులకు సోకుతున్నాయి. 2 గంటల వరండాలో కాపు కాచి విసుక్కొని నానా తిట్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు బట్టల కొట్టు గుమాస్తా. వంటవాడు సామాను లిస్టు పట్టుకొచ్చాడు ఇకిలిస్తూ. అమ్మా, ఈ వస్తువులు అర్జెంటుగా కావాలి. లిస్టు ఇందరికి ఇవ్వపోయాడు. విసుగ్గా చూసి లిస్టు అందుకోకుండానే నాకెందుకు, ముసలమ్మకి ఇవ్వు, డబ్బిస్తుంది, వెళ్ళి తెచ్చుకో. వాడు శాంతమ్మ గదిలోకి వచ్చాడు. వాడిని చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది శాంతమ్మకు. చవకబారు సిలుకు గుడ్డలతో ఎప్పుడూ తాంబూలం సేవిస్తూ ఉంటాడు. ఈ సామాను తెప్పించండి అన్నాడు. అది పరిశీలించిన శాంతమ్మ ఆశ్చర్యపోయింది. 15 రోజుల కిందటే కదా సామాను తెప్పించింది, అప్పుడే అయిపోయాయా? అవ్వ 3 సేర్ల నెయ్యి అయిపోయిందంటే నవ్వుతారు. ఏం మిఠాయి చేశావని? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. గొప్పోళ్ళ దగ్గర పనిచేశాను. ఎవ్వరూ ఒక మాట అనలేదు. ఇలా నిలదీసి అడగనూ లేదు. అవన్నీ నాకు అనవసరం. వెళ్ళి మీ అమ్మగారినో అయ్యగారినో అడగ. ముఖం పక్కకు తిప్పుకుంది. వాడు తలంచుకుంటూ ఇందిర దగ్గరకు వచ్చాడు. ఆమె నానా మాటలు అంటున్నారమ్మా. నేనేం సామానులు మృంగేశానా? ఆయన ఇంటిలో లేరు. నా దగ్గర డబ్బు లేదు. మరెలా? తన మీద తనకు కోపం వచ్చింది ఇందిరకు. మధుకర్ జీతం రాగానే ఇచ్చిన పాకెట్ మనీ ఏనాడో అయిపోయింది. ముష్టి డబ్బు ఏ మూలకు చాలుతుంది? మధుకర్ ఇంటికి వచ్చాడు. మనసంతా చికాగ్గా ఉంది. అకస్మాత్తుగా జ్వరం ముంచుకొచ్చి గంటల మీద ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. అతడి భార్య పిల్లలు నిరాశ్రయులై చేసిన ఆక్రందన అతని కర్ణ పుటాలలో గింగురమంటుంది. ఇంటికి రాగానే ఇద్దరికి ఫిర్యాదు మొదలుపెట్టింది. ఇంటిలో పనివాళ్ళు ఉండాలా వద్దా? వాడేం చేసుకుంటాడు డబ్బు? మన ఇంటిలోకి సామాన్లు తెస్తాడు. పైగా తెచ్చిన వస్తువులు తొందరగా అయిపోయాయా అని వివరాలు అడుగుతున్నది. మధుకర్ మనసంతా అదోలా అయిపోయింది. కొడుకుగా తన తల్లికి చేసిందేమిటి? నిరంతరం బాధావమానాలతో కృంగిపోమ్మని ఆమె మానాన ఆమెను వదిలేశాడు. కోడలు కొరివే. మాట్లాడకుండా బట్టలు మార్చుకోసాగాడు. క్రింద గట్టిగా అరుపులు వినిపిస్తే దిగివచ్చాడు. పెట్రోల్ బంకు గుమాస్తా ఎన్ని మాటల నాలో అన్నీ అంటున్నాడు.
ఇందరు కూడా నోరు చేసుకుని వాడితో సమంగా అరుస్తున్నది. ఏమిటయ్యా ఈ గొడవ? మధుకర్ ముఖం చిట్లించాడు. అవును బాబు, గొడవగానే ఉంటుంది మరి. ఒకటా రెండా 500 రూపాయలు. పెట్రోల్ పోయించుకునేటప్పుడు గుర్తుండదు. వెర్రిగా ఇందరి వంక వాడి వంక చూశాడు మధుకర్. దొంగ లెక్కలు వాడును. ఎప్పుడన్నా డాడీ కారు తీసుకొని పిక్నిక్ వెళ్ళినప్పుడు మీ ఖాతాలో వ్రాయించాను. ఇక చాలు ఇందిరా. చూడండి గుమాస్తా గారు, ఇప్పుడు అల్లరి చేస్తే కలిసి వచ్చేది ఏం లేదు. వీలైనంత తొందరగా మీ డబ్బు మీకు పంపే ప్రయత్నం చేస్తాను. మీరు వెళ్ళండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నా సంతకం లేని ఖాతా నా తల్లి అయినా భార్య అయినా నేను ఒప్పను ఇక నుంచి. మంచిది డాక్టర్ గారు అని నమస్కరించి వెళ్ళిపోయాడు అతను. మధుకర్ నీరసంగా నవ్వుకున్నాడు. తను సుందర్రాజ్ అయిపోయాడు. ఒకే తేడా ఉంది, అతను ధైర్యంగా ఉంటాడు, తను ఉండలేడు. తనకింకా అభిమానం మిగిలి ఉంది. బాబుగారు, అమ్మాయి గారికి దగ్గు వస్తుందండి భయపడుతూ అర్పితం దించింది మల్లమ్మ. కూతుర్ని దగ్గరగా తీసుకున్నాడు. అమ్మా అర్పి, నోరు తెరు. ఏదమ్మా, మా తల్లి కదూ. అర్పిత నోరు తెరిచింది. పరీక్షించాడు. మల్లమ్మ, పాప మధ్యాహ్నం ఏం తిన్నది? ఏం తినలేదు బాబు, నేనే ఓ బత్తాయి పండు ఒలిచి పెట్టాను అన్నది నసుకుతూ. జ్వరం జలుబు ఉన్న పిల్లలకు బత్తాయి పండు పెడతారా మల్లమ్మ? మధుకర్ లోపలికి వెళ్ళి ఇంజెక్షన్ తెచ్చాడు. నాకు తెలియదు బాబు, తలవాల్చుకుంది మల్లమ్మ. తండ్రి మందు సూదులోకి ఎక్కించడం చూసి నాయనమ్మ దగ్గరికి పరిగెత్తింది అర్పిత. మధుకర్ గదిలోకి పోయేలోగా ఆమె మనవరాల్ని ఎత్తుకుని బయటకు వచ్చింది. నొప్పి ఉండదు తల్లి, నేనుంటాగా బుజ్జగించసాగింది శాంతమ్మ. తల్లిని చూసి మ్రాన్పడిపోయాడు మధుకర్. 60 లంకణాలు చేసినట్టుంది మొహం. భుజాలు వంగిపోయాయి. ఇదంతా తన తప్పే. కూతుర్ని తల్లి దగ్గర నుండి అందుకున్నాడు. అమ్మ ఒంట్లో బాగా లేనట్టుంది, నాకు చెప్పలేదేమిటి? మాట్లాడక తల తిప్పుకొని నిల్చుంది శాంతమ్మ. పాప ఏడ్చినా పట్టుకొని ఇంజెక్షన్ చేశారు. మనవరాల్ని భుజాన వేసుకొని అటు తిరిగి చూడకుండా గదిలోకి వెళ్ళిపోయిందామె. అందుకే అన్నీ తెలిసిన నర్సును మమ్మీ పంపితే వద్దన్నారు. ఈ బ్రూట్కేం తెలుసు అంది ఇందిర అక్కడే నిలబడి. మల్లమ్మే చూడాలనేముంది, నీవేం ఉద్యోగం చేయటం లేదుగా, నువ్వు చూస్తే తప్ప అన్నాడు హేళనగా చూస్తూ. ఇందెరకు మండిపోయింది. కానీ మధుకర్తో తగ్గు పెట్టుకుంటే లాభం లేదు. అమ్మ, అయ్యగారికి చెప్పి సామాన్లు తెప్పించుతారా? వంటవాడు ప్రత్యక్షమయ్యాడు. మధుకర్ వాడి వంక తీక్షణంగా చూసి, నువ్వు ఈరోజే సెలవు తీసుకోవచ్చు, వెళ్ళు, నాకు కనిపించకు మళ్ళీ ఆజ్ఞాపించాడు. వాడిని పంపించి వేస్తున్నావు, మరి వంట ఎవరు చేస్తారు అడిగింది ఇందిర. వంట మల్లమ్మ చేస్తుంది. తినాలనుంటే తిను, లేదా నువ్వు చెయ్యి. ఇందిరకు జవాబిచ్చే అవకాశం లేకుండా మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఇందిర మాత్రం భర్తను వదలలేదు. వెంబడే తాను వెళ్ళింది. చూడు మధు, ప్రతిదానికి లెక్క చూస్తే ఎలా? మల్లమ్మ ఏం వంట చేస్తుంది? దాన్ని చూస్తేనే నాకు అసహ్యం. ఏం, ఎందుకు? పరిశుభ్రంగా చేస్తుందనా? గారపళ్ళు బయటపడేటట్లు పాన్ తినదనా? చౌకబారు వేషాలు వెయ్యదనా? సరే, నేను లెక్క చూడకుండా ఖర్చు చేస్తాను. ఓ 25,000 ఎక్కడైనా తెచ్చిపెట్టు. బ్యాంకులో ఒక్క పైసా లేదు. వచ్చింది నిల్వ ఉన్నది అంతా ఖర్చయిపోయింది. అది పోను పోయింది. వీధిలోకెళ్ళినా ఇంటికెళ్ళినా అప్పుల వాళ్ళు. ఈ పరిస్థితులకి నేనేం చెయ్యను? భార్యగా నా కష్టసుఖాల్లో భాగం పంచుకోకపోతే మానే. అనవసరమైన ఖర్చులు నా నెత్తిన రుద్దకు. పాస్బుక్ ఇందిర ముందు గిరాటు వేశాడు. ఆ లెక్కలన్నీ నాకు అనవసరం. ప్రస్తుతం 500 అర్జెంటుగా కావాలంది ఆత్రంగా. ఇందిరా, చెప్పాను కదా, నా దగ్గర ఒక్క పైసా లేదు. ఇక ముందు నీ విలాసాలకు ఒక్క పైసా ఖర్చు పెట్టదలుచుకోలేదు. గతించినది కళ అనుకుంటాను. ఇక నీ షికార్లు ఆపి పిల్లల్ని పెంచుకుంటే మంచిది. ఏ ఇంట్లో చూసినా ముచ్చట గొలిపే గృహిణులు, పిల్లలను లాలించే తల్లులు, తల్లి ఒడిలోనే తమ స్వర్గం అని తిరిగే పిల్లలు మనింట్లో పరాయి వారి దయాభిక్షపై పెరగాలి. ఇది సహించరాని విషయం ఇందిరా. చిన్నదానివైనా బాధ్యత తెలిస్తే బాగుపడతావని చూశాను, కానీ అది అసాధ్యంలా తోస్తుంది. ప్రేమలు పెళ్ళిళ్ళు తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.